పోలీసులకి ఉదయం నుంచి రాత్రి దాకా ఎడతెరిపి లేని పని ఉంటుంది. వాళ్ళు వివిధ కేసుల దర్యాప్తు తీరుని చూసిన తర్వాత అదే తరహాలో సైకలాజికల్గా ప్రిపేర్ అవుతారు. ఒక రకంగా సెన్సిటివ్నెస్ అనేది తగ్గిపోతుంది కొన్నాళ్ళు పోయేటప్పటికి. అది న్యాయ వ్యవస్థలోనూ కనబడుతుంది, పోలీస్ వ్యవస్థలోనూ కనబడుతుంది. మనకి చాలా సీరియస్గా అనిపించే అంశాలు వాళ్ళకి చాలా నార్మల్గా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి కనబడట్లేదండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు తల్లిదండ్రులు. వెళ్తే ఫస్ట్ తల్లిదండ్రులను అడుగుతారు, ఎవరితోనో పరిచయం ఉందా, ఏ అబ్బాయితోనో పరిచయం ఉందా ఏంటి. వెంటనే తల్లిదండ్రులకి ఏం కోపం వస్తుంది, మేము అడిగేది ఒకటి నన్ను మీరు చేసేది ఒకటి అనిపిస్తుంది. పోలీసులు ఏమంటారు, మీరు సరిగ్గా చెప్తే కదా మేము చేయడం అంటారు. ఇక్కడ సున్నితమైనటువంటి అంశం. వాళ్ళకి ఇక మొనాటమే వచ్చేసి అవునమ్మా చెప్తేనే తెలుస్తుంది అంటారు. తర్వాత వీళ్ళు చెప్తారు సో అబ్బాయితో పరిచయం అంటే అప్పుడు సహజంగా పోలీసులు లైట్ తీసుకుంటారు. ఎందుకు అంటే ప్రేమ లేచిపోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుని రావడం, లేదా పెళ్లి చేసుకుని వేరే చోట కాపురం చేయడం అలవాటు. వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు మేము మేజర్లమే అంటారు, లేదా కోర్టులో కూడా అడ్డం తిరుగుతారు. అది పోలీసులకే సమస్య అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళని ఏం సేవ్ చేయరు. ఇది సహజంగా గతంలో జరిగిన పరిణామాలు, అందుకే వదిలేస్తుంటారు. అదే మొత్తం యంత్రాంగం ఒకవైపు సీరియస్గా దృష్టి పెడితే ఎట్లుంటుందో నిన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు తీసుకొచ్చినటువంటి అమ్మాయి తేజస్విని ఉదంతో కనబడుతుంది. తేజస్విని ప్రేమించింది సోషల్ మీడియా ద్వారానే. వాడు అంతకుముందు ఇంకొక అమ్మాయిని అట్లాగే చేస్తే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు, అయినా సరే వాడు మాత్రం మారలేదు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పటాయించాడు, తేజస్విని అందులో చిక్కుకుంది. తనతో చివరికి నగలు గెగలు అమ్ముకుంటూ బతికారు. అప్పటి నుంచి అతని మీద ఒక అసహ్యం వచ్చి ఉంటుంది. అందుకని తాజాగా రాగానే అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తను నిజంగా కనుక ఇప్పుడు ఈ కేసులన్నీ కనుక ఏవైతే అమ్మాయిలు అదృశ్యం అంటూ 30,000 కేసులు దాకా ఏవైతే ఉన్నాయన్నారో వాటిట్లలో చాలా వరకు ఇప్పుడు కనుక తీసుకొస్తే 100కి కనీసం 50-60 మంది అట్లాంటి కేసులు పెట్టచ్చాము. ఎందుకంటే ప్రేమించేటప్పుడు సరదాగా ఉంటుంది, సినిమాల్లో చూసే హీరోయిన్ల లాగా తమని ఫీల్ అవుతారు, అవతల ఉన్నోని హీరోగానే ఫీల్ అవుతారు. నిజ జీవితంలో కష్టాలు వచ్చిన తర్వాత అది చూసినప్పుడు వదిలించుకోవాలనుకుంటారు. కానీ అమ్మా నాన్నలు కాదన్నారు, అమ్మా నాన్నలు కాదనుకుని వచ్చేసింది, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఉంటుంది. అదే ఇట్లాంటిదైతే కనుక వాళ్ళలో చాలామంది వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తల్లిదండ్రుల గుండె కోత తీరేటటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇందులో కనుక మిగతా కేసులు కూడా ఆయనే ఫాలోఅప్ చేస్తే అట్లా చాలా ఇష్యూస్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది.